హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రెడ్ పిజ్జా క్విక్గా చేసుకోవడం ఎలానో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు టమాటో సాస్ వేసుకుంటున్నాను. మీరు పిజ్జా సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. సన్నగా తరిగిన క్యాప్సికమ్, స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అట్ లాస్ట్ చీజ్ స్లైస్ని పెట్టేసుకొని ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని బేక్ చేసుకుందాం. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైలో బేక్ చేస్తున్నాను. మీరు స్టవ్ పైన కూడా చేసుకోవచ్చండి. పాన్ పైన బటర్ అప్లై చేసి బ్రెడ్ స్లైస్ పెట్టి 5 minutes లో ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి చీజ్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేస్తే చాలండి. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైలో బేక్ చేసుకుంటున్నానండి. ఫైవ్ మినిట్స్ తర్వాత బ్రెడ్ పిజ్జా చూసారా, చీజ్ మెల్ట్ అయిపోయి చూడడానికి చాలా యమ్మీ ఉంది కదా. చీజ్ ఇష్టపడే వారికి బ్రెడ్ పిజ్జా డెఫినెట్గా నచ్చుతుందండి. ట్రై చేసి చూడండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.